జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మన భారతదేశంలో ఈ వక్ఫ్ బోర్డులు మతపరమైనటువంటి ఆస్తుల నిర్వహణ కోసం ఏర్పడినప్పటికీ 2013లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి చట్టాల మూలంగా ఈ వక్ఫ్ బోర్డులు పొందినటువంటి హద్దులు లేని అధికారాలు, అలాగే ఈ వక్ఫ్ బోర్డులు చేసినటువంటి భూ ఆక్రమణ ఆరోపణలు పెద్ద ఎత్తున వివాదాలకైతే దారితీసినాయి. ప్రభుత్వ రికార్డుల ప్రకారం మన దేశంలో రక్షణ శాఖ, అలాగే రైల్వే శాఖల తర్వాత అత్యధిక భూమిని కలిగి ఉన్నటువంటి సంస్థ ఈ వక్ఫ్ బోర్డే. ఈ వక్ఫ్ బోర్డు దగ్గర సుమారుగా 9.4 లక్షల ఎకరాల భూమి అంతా కూడా ఉండదంట. మతం పేరు చెప్పి దోచుకోవడానికి అసలు ఎవడబ్బ సొమ్మిది అంటాలే. ఇక్కడ నేను ఒక మాట చెప్తున్నా. అసలు మన దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచే, అంటే స్వాతంత్రోద్యమం జరుగుతుంది కదా, ఎప్పుడైతే స్వాతంత్రం వస్తుందో ముస్లింలకు అందరూ కూడా ప్రత్యేకంగా ఒక దేశం కావాలని చెప్పేసి ఈ పాకిస్తాన్ అనేది చీల్చుకోమన్నారు. బాగానే ఉన్నది. మీకంటూ పాకిస్తాన్ అనేది ఇచ్చేశారు కదా. ఆ రోజు అంబేద్కర్ గారు స్పష్టంగా చెప్పారు, ఇప్పుడు మనం మత ప్రాతిపదికన విభజన అంతా కూడా చేస్తున్నాం. ఈ దేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉంటారో వాళ్ళు పూర్తిగా పాకిస్తాన్ కు పోవాలా, లేదా ఆ పాకిస్తాన్ లో ఉన్నటువంటి హిందువులంతా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పూర్తిగా భారతదేశానికి రావాలా. అంతవరకు ఈ దేశ విభజన అనేది పూర్తి స్థాయిలో జరగనట్టేను అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పినారు. ఎందుకంటే రేపు మళ్ళీ ఇలాంటి గొడవలన్నీ కూడా జరుగుతాయి కాబట్టి దీన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని చెప్పేసి. కానీ అప్పుడున్నటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని ఎంత మాత్రం కూడా పట్టించుకోవాలా, కేర్ చేయాలా, దాన్ని పాటించాలా, దాన్ని అమలు చేయాలా. ఎందుకంటే వీళ్ళకి ఓటు బ్యాంకు రాజకీయాలు కావాలా. పోయేది వీళ్ళ నాయది కాదు కదా. దేశం ఏమైపోతే వీళ్ళకే ఉండాలి. ఆల్రెడీ దేశాన్ని ఇచ్చినారు. దేశం ఇవ్వడంతో పాటు వాళ్ళకి మా దగ్గర లేకపోయినా కూడా డబ్బును తీసుకుపోయి వాళ్ళకి దారపోసారు. దానికోసం ఈయన ఏకంగా నిరాహార దీక్షలే చేశాడు. పోయింది ఎవడబ్బ సొత్తు, మన సొత్తు కదా పోయింది. వాళ్ళకే వాళ్ళు బాగానే ఉన్నారు. అయినా కానీ చూడండి, ఇప్పుడు ఇంత జరిగిన మతం పేరు చెప్పి ఒక దేశాన్నే విడదీసుకొని దొబ్బుకోమైనా కూడా మన దేశంలో ఇప్పటికి కూడా వీళ్ళకి లక్షల ఎకరాల భూములు ఉన్నాయంటే ఎవరిది ఇది అంటనా? ఈ భూములంతా ఎవరియా? మన ఈ దేశం ఎవరిదా? మంది. ఈ దేశాన్ని నడిపిస్తాంది ఎవరా? మనము. అసలు ఈ దిక్కుమాలిన కాంగ్రెస్ పార్టీ లేకుండా ఉంటే మన దేశానికి, మన హిందువులకు ఇన్ని కష్టాలు ఏవి కూడా వచ్చేటి కాదు. ఒకవేళ అప్పట్లో ఎవరో ఈ సుఖరోగి అయినటువంటి నెహ్రూ కాకుండా అప్పట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కనుక ప్రధానమంత్రి అయ్యిందంటే ఈ పార్టీకి మన దేశం చైనాను కూడా దాటిపోయి, చెప్పాలంటే అమెరికాను కూడా దాటిపోయి మొదటి స్థానంలో నుండి మన దేశం అన్ని రంగాల్లో కూడా. మన కర్మ, మన దౌర్భాగ్యం ఈ సంతోష పడింది మన నెత్తిన. కాదులే, 200 సంవత్సరాల పాటు పోరాటం చేసి వాళ్ళ ధనం, మన ప్రాణాలన్నీ కూడా అర్పించి మన దేశానికి స్వాతంత్రం ఇప్పించింది దేనికోసమో? ఈ కుటుంబం చేతిలో పెట్టేదానికి. ఆ దేశాన్ని తీసుకుపోయా సిగ్గుండపల్లే ఒకరవన్నా మనక. అయినా కానీ మనకు చెప్పా కదా, మన హిందువులు సిగ్గుండాల. ఒక పక్కన ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులే కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అని చెప్పి చెప్తా ఉంటే మనం ఏ మాత్రం కూడా సిగ్గు లేకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తున్నాం. ముందు మనల్ని మనం తిట్టుకోవాలి. తప్పు మంది తప్పు కాబట్టి మన బతుకులు ఎట్టుండాయి. సరే, వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 40 కింద ఏదైనా ఆస్తి వక్ఫ్ చెందిందని చెప్పేసి ఈ వక్ఫ్ బోర్డు భావిస్తే దాన్ని తమ పరిధిలోకి తీసుకునేటటువంటి అధికారం అయితే ఉంటుంది. దీనివల్ల తమిళనాడులోని తిరుచెంతురై గ్రామం మొత్తం కూడా, అలాగే గుజరాత్లోని సూరత్ మున్సిపల్ కార్యాలయం వంటి ప్రభుత్వ, అలాగే ప్రైవేట్ భూములను వక్ఫ్ ఆస్తులుగా ప్రకటించడం వివాదాలకు దారితీసింది. చెప్పాలంటే మచ్చు తొనకలి చిన్న ఎగ్జాంపుల్స్. ఊర్లే, దానికి ఏం లే, ప్రభుత్వానియా లేకపోతే ప్రైవేటియా లేకపోతే దేవాలయాలకు సంబంధించాటియా ఏమనేది లే. వాళ్ళ కన్ను పడిందా వీళ్ళకంటే భూ కబ్జా కోరు ప్రపంచంలోనే ఎవరు ఉండరు. అంతటోళ్ళు అనమాట. ఆఖరికి ఇస్లాం పుట్టేటువంటి సౌదీలో కూడా ఈ వక్ఫ్ బోర్డు అనేది లేదు. చివరికి పాకిస్తాన్లో లేదు, బంగ్లాదేశ్లో లేదు, మన దేశంలో ఉండాలి. ఎందుకో మన చేతగాంతనం వల్లే వీళ్ళు ఈ మారి పెరిగిపోయినారు. కర్ణాటకలో సుమారుగా 2 లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి వక్ఫ్ భూములన్నీ కూడా ఉన్నాయంట. ఈ వక్ఫ్ ఆస్తులకు సంబంధించి ఈ గొడవల్లో వక్ఫ్ ట్రిబ్యునల్ ఇచ్చేటటువంటి తీర్పే ఆఖరి నిర్ణయం. వీటిని మామూలు కోర్టుల్లో ప్రశ్నించే అవకాశం లేకపోవడం వల్ల బాధితులకు న్యాయం జరగడం లేదనేది అందరికి కూడా తెలిసిన నిజమే. అంటే ఎవరైతే దొబ్బేస్తారో వాళ్ళకి అడిగే పోవాలి మళ్ళీ మనం బాగుపడుకోవడానికి. మనం మన భూములను, మన ఆస్తులను కాపాడుకోవడానికి మనం పోయి ఈ వక్ఫ్ బోర్డు సన్నాసులు కాళ్ళు పట్టుకోవాలా. దానికి ఉండే ఆధారాలన్నీ కూడా మనం చూపించాలా. ఇప్పుడు ఏంటంటే దొబ్బేసినోడు మళ్ళీ నీకు ఇచ్చాడా? ఎందుకు ఇచ్చాడో? వాడు దొబ్బినా ఒప్పు అంటాడు. అంటే మన దేశంలోనే మనకి దుస్థితి అయితే ఏర్పడింది. నిజానికి కాంగ్రెస్ పార్టీ మూలంగానే చెప్పాలంటే మనకి కర్మంతా కూడా. ఈ అక్రమాలను ఆపడానికి కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ సవరణ చట్టం 2025 అయితే తీసుకొచ్చింది. దీని ద్వారా వక్ఫ్ ఆస్తులను జిల్లా కలెక్టర్ ద్వారా చెక్ చేయించి ఖచ్చితంగా ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలి. సెక్షన్ 40ని రద్దు చేయడం ద్వారా ఆస్తులను వక్ఫ్ సంబంధించినవిగా ప్రకటించేటటువంటి ఏకపక్ష అధికారాలకు స్వస్తి అయితే పలకొండారు. అంటే ఇంతకుముందు
ముందు కదా, నాది అంటే ఇంక మళ్ళీ నాదే అంతే, నువ్వేం చేసినా కూడా అది తిరిగి రాదు, ఆ విధంగా లేకుండా దానికైతే ఎండ్ కార్డు అయితే వేశారు. ఈ వక్ఫ్ బోర్డులో మహిళలకు అలాగే ముస్లింలు కాని వారికి కూడా చోటు కల్పించడం ద్వారా పారదర్శకతను పెంచడం, ప్రభుత్వ భూములను అలాగే చారిత్రక కట్టడాలను ఈ వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేయకుండా నిరోధించడం. అంటే నాయనా మీ కొంత వారాక్షన్ ఆపండి అని చెప్పేసి దానికి కొంచెం అడ్డుకట్ట అయితే వేశారు. ఈ విధంగా అనేక నిబంధనలు చేర్చి ఈ కొత్త వక్ఫ్ బోర్డు చట్టాన్ని అయితే కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఇక ఉత్తరప్రదేశ్ విషయానికి వద్దాం. ఈ ఉత్తరప్రదేశ్ లో ఏకంగా 1.18 లక్షల ఈ వక్ఫ్ బోర్డు ఆస్తులు ఉన్నాయంట. ఇంకా ఈ వక్ఫ్ బోర్డు కింద కొన్ని వేల ఎకరాల భూములన్నీ కూడా ఉన్నాయి. మీకు తెలిసినో లేదో, నేను ఆల్రెడీ కొన్ని వార్తల్లో కూడా చెప్పిన, ఈ ఉత్తరప్రదేశ్లోని భూముల్లో చెప్పాలంటే బంగారం పండుతుంది. బంగారం అంటే నిజమైన బంగారం కాదు, ఇవి అత్యంత సారవంతమైనటువంటి భూములు. గంగా నది ప్రవహిస్తూ ఉండడం మూలంగా ఇక్కడంతా కూడా వాణిజ్య పంటలు అద్భుతంగా పండుతాయి. అలాంటి అత్యంత విలువైనటువంటి ఉత్తరప్రదేశ్ భూములను ఈ వక్ఫ్ బోర్డు దొంగలు అప్పనంగా దోచేసుకున్నారు. అందుకే బీజేపీ ప్రభుత్వం ఉమ్మీద్ పోర్టల్ను స్టార్ట్ చేసింది. ఇక్కడ ఉమ్మీద్ పోర్టల్ అనేది భారతదేశంలోని వక్ఫ్ ఆస్తుల నిర్వహణను ఆన్లైన్ రూపంలోకి మార్చడానికి కేంద్ర మైనార్టీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్టార్ట్ చేసినటువంటి ఒక వెబ్సైటు. ఇక్కడ ఉమ్మీద్ అంటే యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అర్థం. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వక్ఫ్ ఆస్తుల వివరాలను ఒకే చోట డిజిటల్ రూపంలో భద్రపరుస్తారు. అంతేకాకుండా ఈ వక్ఫ్ బోర్డు ఆక్రమణలను ఆపడానికి ప్రతి ఆస్తి యొక్క ఖచ్చితమైనటువంటి కొలతలతో పాటుగా లొకేషన్ కూడా దాంట్లో యాడ్ చేస్తారు. దీనివల్ల ఈ వక్ఫ్ ఆస్తులకు సంబంధించినటువంటి అద్దెలు, వాటి ద్వారా వచ్చేటటువంటి ఇన్కమ్ గురించి కేంద్ర ప్రభుత్వం దగ్గర పూర్తి స్థాయి రిపోర్ట్ అయితే ఉంటుంది. అంతేకాకుండా ఆస్తుల నిర్వహణలో ఏవైనా సమస్యలు ఉంటే ఆన్లైన్ ద్వారానే ఫిర్యాదులు చేసే సదుపాయాన్ని కూడా కల్పించినారు. అంటే అన్ని విధాలుగా ఈ వక్ఫ్ బోర్డు అక్రమాలకు తాళాలైతే వేశారు. దీంతో ఇక ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఈ 1.18 లక్షల వక్ఫ్ బోర్డు ఆస్తులపైన సంవత్సరం నుంచి మన యోగి ఆదిత్యనాథ్ గారు ఎంక్వైరీ అయితే జరిపిస్తున్నారు. ఈ వక్ఫ్ ఆస్తులను ఈ ఉమ్మీద్ పోర్టల్లోకి ఎక్కిస్తున్నారు. అంటే వక్ఫ్ ఆస్తులను ఈ వెబ్సైట్లో నమోదు చేయడం ఇప్పుడు తప్పనిసరి. రిజిస్ట్రేషన్ లేని ఆస్తులను వివాదాస్పదంగా పరిగణించి ట్రిబ్యునల్కు పంపిస్తారు. ఈ వక్ఫ్ బోర్డు ఆస్తులు అనేవి ఖచ్చితంగా ఈ ఉమ్మీద్ పోర్టల్లో ఉండి తీరాల. ఉమ్మీద్ పోర్టల్లో గనక లేకపోతే వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా వక్ఫ్ ఆస్తులుగా గుర్తించరు. మరి ఈ ఉమ్మీద్ పోర్టల్లో వక్ఫ్ ఆస్తులను పొందుపరచాలంటే అందుకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ను అలాగే ఆ రిజిస్ట్రేషన్ ను రెవెన్యూ పత్రాలను అన్నింటిని కూడా చూపించాల్సి ఉంటది. కానీ ఈ కబ్జా కోరుల దగ్గర అవేమి కూడా ఉండవు. ఇవన్నీ దొబ్బేసాటే కదా, దొబ్బేసిన ఆస్తులే కదా, ఇంకేముంటాయి బొచ్చు తప్ప. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్లో ఇప్పటి వరకు 31,000 ఆస్తుల రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ రికార్డుల్లో తేడాల వల్ల రద్దు చేసేశారు. అంటే ఇక పైన అవి వక్ఫ్ బోర్డు ఆస్తులు కావన్నమాట. అంటే మన యోగి ఆదిత్యనాథ్ గారు మొత్తంగా 31,000 వక్ఫ్ బోర్డు ఆస్తులను ఈ వక్ఫ్ బోర్డు అనేటటువంటి భూతం చెర నుంచి విడిపించారనమాట. దీంతో ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ, మరో పక్కన సమాజ్వాదీ పార్టీలు చెలరైపోతున్నాయి. అసలు వక్ఫ్ బోర్డు ఆస్తులకు రెవెన్యూ పత్రాలే అవసరం లేదని, వాటికి రిజిస్ట్రేషన్ చేయించాల్సిన అవసరం అస్సలు లేదని, కాబట్టి వక్ఫ్ బోర్డు ఆస్తులను వక్ఫ్ బోర్డుకే ఇచ్చేయాలని చెప్పేసి డిమాండ్లు అయితే చేస్తారు. మీకంత వాళ్ళ మీద ప్రేమ ఉంటే మీ ఆస్తులు రాసేయండిరా, మీ ఆస్తులు రాసేయండి, మీ ఇల్లు రాసేయండి. కాదు, దేశం సొమ్ము దెబ్బ పెట్టడానికి మీకెవరిచ్చారు హక్కు అంటాలే. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఆస్తులను మళ్ళీ వక్ఫ్ బోర్డుకు అప్పగించమని, కావాలంటే వాళ్ళు ట్రిబ్యునల్లో అప్పీల్ చేసుకోవచ్చు అని చెప్పేసి యోగి ఆదిత్యనాథ్ గారు స్పష్టంగా తెలియజేశారు. అది విషయం. యోగితోనా అట్లా మామూలుగా ఉన్నది కథ. మిత్రులారా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ న్యూస్ను లైక్ చేసి ఖచ్చితంగా మీ మిత్రులకు మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపులను తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో పట్ల, మన యోగి ఆదిత్యనాథ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.